నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను సిరాజ్. తెలంగాణ రాజకీయమంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ తిరుగుతుంది. ఒక ఉప ఎన్నికల్లో విజయం అందరికంటే కాంగ్రెస్కి ఎక్కువ అవసరం. అందుకే క్యాంపెయినర్కు ఢిల్లీ నుంచి బడా నేతలను రంగంలోకి కూడా దింపుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నియోజకవర్గంలో కాలుకి బలపం కట్టుకొని మరీ తిరుగుతున్నారు. రోడ్ షోలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపైన విరుచుకొని పడుతున్నారు. కానీ ఎందుకో గతంలో రేవంత్ రెడ్డి మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ ఈ స్పీచ్ల్లో కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి ముఖం కూడా కల తప్పినట్లుగా పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా? హైడ్రా హస్తం గెలుపునకు బ్రేక్ వేయబోతుందా? కాంగ్రెస్కు మైనస్ అవుతున్నటువంటి అంశాలేంటి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతుంది. అయితే ప్రజలు హస్తం పార్టీని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీపై ఉన్నటువంటి కోపంతోనే, కానీ ఆ పార్టీపై ఉన్నటువంటి నమ్మకంతో కాదని కొంతమంది వాదన. అది నిజం కాదని నిరూపించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీపైన ఉంటుంది. తమ పార్టీని గెలిపించిందే మంచిదైందని ప్రజలు అనుకునేలా రేవంత్ రెడ్డి సర్కారు పాలన ఉండాలి. కానీ అలా లేదు. 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా అమలు కావడం లేదు. ఫ్రీ బస్సు తప్ప మిగతావన్నీ కూడా సగంలోనే ఉండిపోయాయి. రైతు భరోసా అంటూ 2-3 విడతల్లో సహాయం అందించారు. అది అందులో కూడా అర్హులకు సాయం అందలేదు. ఈ హామీ ఒక ఏడాదికే పరిమితమైంది. అయితే ఈ రైతు భరోసా సహాయం కూడా పైలట్ గ్రామాలకు మాత్రమే ఇచ్చారనేది ఇతర పార్టీల వాదన. ఇకపోతే ఇందిరమ్మ ఇల్లు, వీటిని కూడా కొత్త నిబంధనలతో పైలట్ గ్రామాలకే పరిమితం చేశారు. ఇందులో కూడా విడతల వారీగా అంటూ ఫిట్టింగ్ కూడా పెట్టేశారు. అంతేకాకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు మంజూరవుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉందంటే అందులో నిరుద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అధికారంలోకి రాగానే 1,00,000 ఉద్యోగాలు ప్రకటిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ వచ్చినా దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, కానీ నోటిఫికేషన్కు దిక్కులేదు. దీంతో ప్రతిరోజు నిరుద్యోగులు నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇవే కాదు, ఆరోగ్యశ్రీ పెంపు, విద్యార్థులకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం, మహిళలకు 2,500 రూపాయలు, పింఛన్ల పెంపు, ఇలా చాలా హామీలు నోటికి మాటలకే పరిమితమయ్యాయి. దీంతో పల్లెల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఏ సామాన్యుడిని కదిలించినా కూడా కాంగ్రెస్ పాలనపైన ఆగ్రహం తప్ప ఇంకేమీ కనబడడం లేదు. ఇందుకు జూబ్లీహిల్స్లో మంత్రి జూపల్లి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ఆ సమయంలో ఒక వృద్ధురాలు చేసినటువంటి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇవి జూబ్లీహిల్స్ ఎన్నికలపైన ప్రభావం చూపేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ నగరం, ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద ఆస్తి లాంటిది. అలాంటి హైదరాబాద్ను అభివృద్ధి చేయాలంటే ఖర్చుతో పాటుగా తెలివితేటలు కూడా ఎంతో ముఖ్యం. అలాంటి నగరంలో రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకువచ్చారు. ఇది పేదల ఇళ్లను కూడా కూల్చింది. వీటితో సమానంగా పెద్ద భవనాలను కూడా కూల్చితే బాగుండేది. కానీ కొంతమంది నేతల భవనాలు బఫర్ జోన్లో ఉన్న వాటిని కూల్చలేదు. దీంతో బాధితులంతా బీఆర్ఎస్ నాయకుల వైపు టర్న్ అవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పేదలకు మంచి చేసేందుకు కాదు, అది వాటి నోటి దగ్గర ఉన్నటువంటి ముద్దను లాక్కోవడానికి అంటూ హైడ్రా బాధితులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. వీటికి తోడు పార్టీలో నేతల మధ్య ఉన్న అంతర్గత తగాదాలు కూడా ప్రధాన కారణం. మంత్రుల మధ్య బహిరంగ గొడవలు రావడం, కొంతమంది ఎమ్మెల్యేలు సీక్రెట్గా మీటింగ్లు పెట్టుకోవడం, మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అలక, ఇవన్నీ కూడా కాంగ్రెస్కు ఉన్నటువంటి మైనస్లుగా చెప్పుకోవాలి. ఇన్ని అంశాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ బైపోల్ వచ్చింది. ఇదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ పెను సవాలుగా మారింది. ఇక్కడ గెలిస్తేనే తమ 2 ఏళ్ల పాలన బాగుందని రాష్ట్ర ప్రజల్లోకి వెళ్తుంది. కానీ గ్రౌండ్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ప్రచారంలో బీఆర్ఎస్కు వస్తున్నటువంటి ఆదరణ కాంగ్రెస్ పార్టీకి రావడం లేదు. ఓటర్లే నాయకులను మీకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నటువంటి వైనం మనకి రోజు కనబడుతూనే ఉంది. అందుకే రేవంత్ రెడ్డి రోడ్ షోలు ఎంచుకుంటున్నారని తెలుస్తుంది. ఈ రోడ్ షోలలో కూడా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ తుస్సుమంటున్నాయి. ఎంతసేపు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందని అంటున్నారే కానీ తాము 2 ఏళ్లలో ఏం చేశారో చెప్పుకోవడం లేదు.
అక్కడ ప్రజలకు కూడా హస్తం ప్రభుత్వం సీన్ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి రోడ్ షోనే కాదు, రేపు బడా నేతలు వచ్చి ప్రచారం చేసినా ఫలితం మాత్రం పార్టీకి వ్యతిరేకంగానే వస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సర్వేలు కూడా బీఆర్ఎస్కి జై కొడుతున్నాయి. ఈ అంశాలన్నీ కూడా రేవంత్ కు తెలుసు కాబట్టి ఆగిపోయే పెళ్లికి బాజాలు ఎందుకన్నట్లు ఎలాగే ఓడిపోతాం కదా, కాబట్టి 4 రోడ్ షోలు చేసుకుందాం అనుకుంటున్నారేమో. అందుకే రేవంత్ రెడ్డి ముఖంలో గాని మాటల్లో గాని ముందున్నటువంటి కాన్ఫిడెన్స్ మిస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర మీద మీ కామెంట్స్ని ఇక్కడ తెలియజేయండి.